హాయ్ హలో అండి అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఇంక ఈ వీడియో అయితే ముందే తీశానండి శివరాత్రి రోజు. కానీ వీలవ్వలేదు నాకు పోస్ట్ చేయడానికి టైం పట్టింది. ఇంకా మార్నింగ్ అయితే ఫాస్ట్‌గా లేసి పనులన్నీ చేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా ఆ రోజు శివరాత్రి కదా! ఇంకా మా ఇంట్లో మేమైతే మా వారు, నేను, మా రెండో బాబు ఫాస్టింగ్ అయితే ఉన్నాము. ఇంకా మా ఇద్దరు బాబులకైతే ఇక టిఫిన్ కూడా ప్రిపేర్ చేశాను వాళ్ళకి. ఇంకా ఇంట్లో ఆఫ్టర్నూన్ తర్వాత ఇంక అంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామండి ఆఫ్టర్నూను. ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే మేము ఫాస్టింగ్ టెంపుల్లోనే వదులుతామండి. ఇంకా అందుకని టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే ఇంకా పిల్లలు అత్తమ్మ వాళ్ళు అయితే గుండంలో స్నానం అయితే చేసేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామండి. రష్ అయితే చాలా ఉంది అక్కడైతే. ఇంకా గుడికైతే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ఇంకా పిల్లలు కూడా పిక్స్ తీసుకున్నారు కొన్ని ఇక్కడ. ఇంకా అవన్నీ స్నానాలు టెంపుల్కి లోపలికి వెళ్ళి దర్శనం అదంతా కంప్లీట్ అయ్యేలోపు ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా అక్కడే వదిలాము ఫాస్టింగ్ అయితే ఈవినింగ్ 6కి అట్లా మళ్ళీ దేవుడు కళ్యాణం అయితే అయ్యింది. ఇంకా ఇక్కడ కళ్యాణం దగ్గర అయితే కూర్చున్నామండి పిల్లలు మేము. ఇంక ఈ టెంపుల్ దగ్గర ఇంకా జాతరలాగా అవుతుందండి. ఇంకా షాప్స్ ఇక్కడ పిల్లలు గేమ్స్ ఆడుకునేవి అవన్నీ ఉన్నాయి. ఇంకా పిల్లలు కొద్దిసేపు అలా గేమ్స్ ఆడారు కొద్దిసేపు. ఇంకా ఇక్కడ గేమ్స్ అయితే పిల్లలు ఆడిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యామండి. రిటర్న్ అయ్యి ఆడపడిచి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అక్కడ టెంపుల్ ఉంటుంది. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. ఇంటికి వచ్చేసాము మేము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఈ రాగి బిందె అయితే తీసుకొని చాలా రోజులు అయిందంటే కాకపోతే ఓపెన్ చేయలేదు నేను. ఇంక ఇప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పేసి చేస్తున్నా. ఇంకా రాగి బిందెలో వాటర్ తాగితే మనకు చాలా మంచిది కదా అండి. ఇంక ఈ బిందెనైతే మంచిగా కడిగేసి వాటర్ పట్టేసి పెడదామని చెప్పి కడిగానండి ఇది. ఇంకా గుళ్ళో కొబ్బరికాయ అయితే కొట్టాం కదండి. కొబ్బరికాయలో పువ్వు అయితే వచ్చింది. ఇంకా కొబ్బరికాయలో పువ్వు చూడంగానే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ నైవేద్యం పెట్టి దేవుడికి మళ్ళీ ఫాస్టింగ్ అయితే వదలాలి కదండి మనము. అందుకే వంట చేస్తున్నాయి ఇక్కడ. ఇంకా సాంబార్ అయితే చేస్తున్నాయి ఇక్కడ. ఇంకా శనగ కూర ఇంకా పచ్చి పులుసు కూడా చేశానండి. కాకపోతే అది వీడియో తీసుకోలేను హడావిడిలో. ఇంకా కొద్దిగా టమాటో కర్రీ కూడా చేశానండి. పిల్లలకైతే ఇష్టం అని చెప్పేసి. ఇంకొక స్వీట్ కూడా చేయాలి కదా అండి. స్వీట్ అయితే రవ్వ కేసరి అయితే చేశాను. ఇంకా ఈ స్వీట్ అయిన తర్వాత ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నైవేద్యం అంతా పెట్టేసిన తర్వాత ఇంక ఇంటి దగ్గర గుడికి అయితే వెళ్ళేసి వచ్చామండి. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా తినేసాము. ఇంకా పిల్లలకైతే ఎక్కువ హాలిడేస్ ఇవ్వలేదండి శివరాత్రికి. ఒకటే రోజు ఇచ్చారు పండుగ రోజు. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ ఉండే కదా మళ్ళీ పంపించాను ఆ రోజు. ఇంక ఈవినింగ్ స్నాక్స్కి అయితే పప్పాయ పెసర్లు అయితే ఇచ్చానండి పిల్లలకి మొలకలు. ఇంకా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.